గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఇప్పుడు ఓటీటీ లింక్, బీసీటీ లింక్, ఓటీటీ ఎంపీపీ, కేఎక్స్ఎన్ లింక్ ఉన్నటువంటి ఏ విధంగా లింక్ చేయాలి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడికి వచ్చేసి లింక్ అనేది ఓటీటీ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది. దీనికి లింక్ చేయాలంటే ఫస్ట్ మనము ఐడి ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత లింక్ వాట్సాప్లో మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ను మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనము బీసీటీ ఇప్పుడు మనము బీసీటీను లింక్ కాపీ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీ వాట్సాప్లో మీకు లింక్ వస్తాయి. ఆ లింకును మనం ఏ విధంగా లింక్ చేయాలి అని దానిపైన నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఇది కాపీ చేసుకున్నా, ఐడిలో పోతున్నా. ఐడిలో వచ్చేసా, ఇది ఓపెన్ చేసుకొని ఉన్నా. ఈ డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసినా కానీ ఒకవేళ రావచ్చు, ఇట్లా ఓపెన్ అవుతుంది. కాకపోయినా కానీ మీరు ఆ లింక్ను కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీసీటీ లింక్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మనకు సైట్ ఉంది, కీబోర్డ్.in అసోసియేషన్ అని ఉంది. దీనిపైన టచ్ చేసి దీన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ మనము పేస్ట్ చేసేయాలి. ఈ లింకును పేస్ట్ చేసాము. ఇక్కడ నేమ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇది తీసుకొని చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మీకు ప్రొఫార్మా మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చాక ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మొత్తం డేటా వచ్చింది. ఇక్కడ కావాల్సింది ఏంటి, మనం బీసీటీ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే కీబోర్డ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ బీసీటీలో ఇది ఒకటే కాబట్టి ఇక్కడ సేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఓకే, ఇక్కడ లింక్ కంపల్సరీ. లింక్ చేయండి అయితే రిఫరల్ ఇన్కమ్ రాదు. మీ డౌన్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత లింక్ చేయాలి. లింక్ ఆల్రెడీ పాతోళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు రిఫరల్ లింక్ అవసరం లేదు. ఫస్ట్ టాప్అప్ చేసేయండి. బీసీటీ కానీ, కేఎక్స్ఎన్ కానీ, ఇంకా ఓటీటీ కానీ టాప్అప్ చేసేయండి. తర్వాత లింక్ ఇవ్వండి. ఎందుకంటే అది మదర్ ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ ఉంది కాబట్టి అది మదర్ లింక్తోనే అయిపోద్ది. తర్వాత మనము రిఫరల్ లింక్ కోసం మాత్రము లింక్ తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా లింక్ చేయాలి. అది మొత్తం ఒక మొబైల్ నెంబర్ కొట్టేసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టేస్తే ఇక్కడ బీసీటీ రిఫరల్ లింక్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, బీసీటీ అకౌంట్ నెంబర్ వచ్చేసింది. ఓకే చేసేసి మళ్ళీ ఇక్కడ మనము దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనము దీనిలో కీబోర్డ్ అని వెళ్దాం. ఇప్పుడు మనం బీసీటీ లింక్ చేసాము ఇదే ఐడికి. ఒకసారి చూద్దాం. ఇక్కడ రిఫరల్ లింక్లో వచ్చేసి చూస్తే ఇక్కడ బీసీటీది వచ్చేసింది, రిఫరల్ మైనింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఇది అయిపోయింది, ఓటీటీ అయిపోయింది, టాప్అప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో లింక్ తీసుకుందాం మనము. ఇది అయిపోయింది, ఓటీటీ ఎంపీపీ రిఫరల్ ఎంపీపీ రిఫరల్ లింక్ మనం లింక్ చేసేద్దాం. ఇక్కడ ఓటీటీ ఎంపీపీ లేదు. ఇక్కడ నేను ఓటీటీ ఎంపీపీ రిఫరల్ లింక్ మీ ఐడి ఓపెన్ చేసుకొని
ఓన్లీ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ మనము సైట్ మనం ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేసేసి తీసేసి అక్కడ మనం పేస్ట్ చేసేస్తే కాపీ చేసింది పేస్ట్ చేసేసి ఇక్కడ వచ్చేసింది. దీన్ని క్లిక్ చేసేసి వదిలిపెట్టినట్లయితే అది సింపుల్గా తీసుకెళ్తున్నాం. ఇక్కడ మొత్తం మీ డేటా వచ్చేసింది. ఇక్కడ మొత్తం మీ డేటా వచ్చింది. ఇక్కడ డేటా వచ్చేసింది కాబట్టి ఫస్ట్ దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఓటీటీ కాబట్టి ఇది ఓటీటీ ఎంపీపీ కాబట్టి దాన్ని లింక్తోనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ మనం చేయలేదు. అయితే దీన్ని మనం ఏం చేద్దాము, ఎంపీపీ కోసం మనం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ తీసుకుందాం. ఈ విధంగానే ఎనీ లింక్ ఈ విధంగానే చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.